పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్ ఆధ్వర్యంలో నర్సరావుపేట డీఎస్పీ వై నాగేశ్వరరావు పర్యవేక్షణలో నర్సరావుపేటలోని నర్సరావుపేట 1వ పట్టణ పోలీస్ స్టేషన్ నుండి రైల్వే స్టేషన్ మీదుగా పోలీస్ ప్రధాన కార్యాలయం వరకు హెల్మెట్ డ్రైవ్ నర్సరావుపేట సబ్ డివిజన్ పోలీసులు నిర్వహించారు. పల్నాడు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ హెల్మెట్ లేకుండా నడిపే వారి మీద చర్యలు తీసుకుంటామని, త్రిబుల్ రైడింగ్ నడిపే వారి మీద, సీట్ బెల్ట్ పెట్టుకొని వారి మీద, మైనర్లు వాహనాలు నడిపే వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధించి పల్నాడు జిల్లా పోలీస్ అనేకమైనటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ టేకప్ చేస్తున్నాము. అలాగే ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్లో కూడా హెల్మెట్ లేని కారణంగా ఎవరైనా డ్రైవ్ చేసినా వాటి మీద కానీ, ట్రిపుల్ రైడింగ్ కానీ, సీట్ బెల్ట్ పెట్టుకోని వాళ్ళు కానీ, మైనర్స్ డ్రైవింగ్ కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ అన్ని ఆస్పెక్ట్స్లో కూడా ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా మనకు జరుగుతున్నటువంటి రోడ్ యాక్సిడెంట్స్లో ఈ 2 వీలర్స్ తాలూకు ఇన్వాల్వ్మెంట్ మీద జరిగేటువంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అట్లాగే మనకి సంభవిస్తున్నటువంటి డెత్స్లో కూడా హెడ్ ఇంజరీ వల్ల జరిగేటువంటి డెత్స్ తాలూకు పర్సంటేజ్ చాలా ఎక్కువగా ఉంది. సో దాన్ని మనం నివారించాలి అని అంటే ఖచ్చితంగా హెల్మెట్ని మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల వేరే ఏవో చిన్న చిన్న కారణాలు అనుకుని పక్కన పెట్టడం కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ని ధరించాలి. వాళ్ళ తాలూకా ప్రాణాలను కాపాడడంలో హెల్మెట్ అనేటువంటిది ఎంత మేజర్ రోల్ పాటిస్తుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే హెల్మెట్ లేకుండా ప్రయాణాలు చేయడం జరుగుతుందో వాళ్ళ మీద చట్టపరంగా ఏమైతే ఉంటాయో ఆ చర్యలని తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రిపీటెడ్గా ఎవరైనా వస్తే వాళ్ళ బైక్స్ని సీజ్ చేయడం కూడా జరుగుతుంది. దీన్ని ప్రజలందరూ గమనించాలని, పోలీసు వారికి కూడా సహకరించాలని చెప్పి ఈ రోజున పల్నాడు జిల్లా నుంచి ఆల్ పోలీస్ ఆఫీసర్స్ అండ్ సివిలియన్స్ అందరం కూడా ఈ హెల్మెట్ ధారణకు సంబంధించి ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ టేకప్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.